వేదికను అలంకరించినటువంటి ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు జడ్పీ టీచర్స్ యాంకర్ ఇంద్రసేన రెడ్డి గారు, అలాగే ఎస్ఎల్సి చైర్మన్ గారు, మా పూర్వ హెడ్ మాస్టర్ సార్ గారు, అదేవిధంగా నా తోటి సహోదర ఉపాధ్యాయులు అందరూ, నా ప్రియమైన విద్యార్థులందరూ కూడా ఇవాళ ఈ గెట్ టుగెదర్ ఫంక్షన్లో కలిసినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా గ్యాదర్ కావడానికి ముఖ్యంగా ఇలా ప్లాన్ చేసి సాగర్ కానీ మీరు కానీ ఇక్కడికి రప్పించారు. ఈ మాతో సాధ్యం కాదు. ఎక్కడైనా మ్యారేజెస్లో కలిస్తే కొద్దిమంది కలుస్తాము, కొద్ది అటెండ్ కాకపోవచ్చు. ఇవాళ ఇంతగా ఇక్కడ అటెండ్ అయ్యి ఇంత ఎంజాయ్మెంట్ చేసినందుకు కారణం మీరు. అందుకే పేరు పేరున సార్ వాళ్ళకి మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే నేను ఫస్ట్ అపాయింట్మెంట్ సంఘంలో చేశాను. అంతకుముందు అసలు ఎక్కడ వర్క్ చేయలేదు. ఫస్ట్ టైం నేను అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాను అక్కడికి. నాకు అటెండెన్స్ తీసుకోవడం కూడా తెలియదు. అక్కడ ఇక సీనియర్ టీచర్స్ అవన్నీ ఎక్కువంటే అక్కడ సీరియస్ గా ఉండేది అనమాట. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మేడం వాళ్ళు అందరూ వచ్చారు. అదే కలిసి ఎంజాయ్ చేసుకుంటూ వర్క్ చేయడం అంటే ఇక్కడనే తెలిసింది నాకు. అక్కడేమో ఒక వర్క్ మీద ఉందామా అట్లా అని చెప్పేసి ఒక ఫీల్డ్ గుర్తుండేది. ఇక్కడ మాత్రం ఎంజాయ్ చేస్తూ వర్క్ చేయడం. ఇంకా మన సార్ గారు జాకిర్ హుస్సేన్ సార్ గారు ఒక లీడర్షిప్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి సార్ దగ్గర నేర్చుకోవాలి. అదేవిధంగా ఎంజాయ్ పరంగా పూజన్ సార్, స్వామి సార్, వీళ్ళందరూ కూడా ఆయన ప్రసన్న టీచర్, పద్మ మేడం, ఈషా సార్, అశోక్ సార్ అందరితో పాటు ఇంకా మనకి వర్క్ తెలియకుండా, బర్డెన్ తెలియకుండా ఇక్కడ వర్క్ చేసాము. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఇప్పటిదాకా దిగంబర్ చెప్పినట్టు ఒక శిల్పకారుడు శిల్పించేటప్పుడు తట్టుకొని నిలబడేటటువంటి రాయి గొప్పదనం. టీచర్స్ చెప్పేటప్పుడు ఇంకా తగినట్టుగా మీరు ఎంకరేజ్మెంట్ అట్లా ఉండాలన్నమాట. అట్లా దాన్ని స్పందించేటట్టు పిల్లలు ఉండడం గొప్పతనం. చేసుకోవాలి. అట్లా కనిపించారు. ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ చాలా బాగుండేది. ఓకే ఇక్కడ నుంచి వచ్చాను, నాయకులు ఎట్లా ఉంది అట్లా బాగా మంచి ఆలోచించే వ్యక్తులు. ఎట్లా అంటే బయట స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఆటో తీసుకురావాలంటే ఎంత ఆలోచించే వాళ్ళంటే అరే ఎవరు మంచి డ్రైవ్ చేస్తారు అట్లా కేర్ తీసుకోవాలన్నమాట. మంచి డ్రైవ్ చేసే వాళ్ళని అండ్ ఎంతకు ఎవరు లేదా టీచర్స్ కి కంఫర్ట్ ఉండాలి ఆలోచించే వాళ్ళనమాట. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అరే అంటే మాకు అనిపించింది ఇక్కడ నుంచి పిల్లలు ఎట్లా ఉన్నారో అట్లా. ఇంకా నాన్న బ్యాచ్ ఎట్లా అంటే అరే ఒకప్పుడు ఎట్లా ఉంటే ఇప్పుడు అట్లా అంటే మీకు వాళ్ళకి బాగా చేంజ్ అవుతుంది. మీ బ్యాచ్ మాత్రం చాలా మంచిది. అందుకే అందరూ మంచి పెద్ద చదువులు చదివారు. నేను అనుకున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు తెలియకపోయేది. ఇంకా చాలా మంది గుర్తు కూడా పట్టలేదు. రీసెంట్గా సర్కార్ స్కూల్కి ఒక అబ్బాయి వచ్చాడు, మేడం నేను 2010లో నేను అక్కడ నేల్కొల్లో చదివాను మీ స్టూడెంట్ని అని చెప్పి పరిచయం చేసుకున్నాడు. చాలా సంతోషం అనిపించింది నాకు. ఎందుకంటే నేతలు అంటేనే అబ్బా మన ప్రాంతీయత మళ్ళీ ఒకసారి ఒక ప్రత్యేక అభిమానం. ఇక నేను ఫస్ట్ టైం ఎంజాయ్ చేశాను అనమాట కొలీగ్స్తో అట్లా ఫ్రీగా ఉండడం. ఇంకా నాకు ఇంతకు ముందు కానీ ప్రెసెంట్ ఉన్నాక కూడా ఎవరికి కాలేదు అన్నట్టుగా. అందుకే మేమందరం చెప్పుకుంటాం జుల్కా టీచర్ కానీ అఫ్రోజ్ టీచర్ కానీ మన ఆ స్టాఫ్ మళ్ళీ ఎక్కడ దొరకదు. ఇది ఖచ్చితంగా వాస్తవం మేడం. ఇక ముందు కూడా అట్లా దొరకపోవచ్చు కానీ ఇక్కడ మాత్రం చాలా బాగుంది. మేము స్పెషల్ పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.